మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిగిన బాలినేని రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇక బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు. కానీ తెల్లవారేసరికి 4-5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అయితే జనసేన ఫ్లెక్సీల చించివేతపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపిన బాలినేని రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇక బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు. కానీ తెల్లవారేసరికి 4-5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అయితే జనసేన ఫ్లెక్సీల చించివేతపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీల చించివేత గల కారణాలు ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనలు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల కిందట జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశమయ్యారు. ఆ నేపథ్యం తర్వాత రేపు ఆయన జనసేనలో అధికారికంగా జనసేనలో జారబోతున్నారు. జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒంగోలులో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, బాలినేని శ్రీనివాస్ రాకని ఆహ్వానిస్తూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలని అక్కడ కొంతమంది చించివేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన అవడంతో పాటు దీనికి సంబంధించి వ్యక్తులు ఎవరు అనేది పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి వాతావరణంలో అంటే ప్రకాశం జిల్లాలో మరొకసారి పొలిటికల్ ఫేవర్ పెరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు దీన్ని అంటే చిన్నగా ఏమీ చూడలేని నేపథ్యం. అంతేకాకుండా బాధితులు ఎవరైతే ఆ ఫ్లెక్సీలు చించారో అది ఉద్దేశపూర్వకంగా కావాలని చించిన నేపథ్యం అయితే కనుక వారి మీద ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతామని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని మీద ఉద్రిక్త వాతావరణం నెలకొండి ఉండేందుకు పోలీసులు ఇప్పటికే దాని మీద తగు చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాస్ రాకని వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో లేదంటే బాలినేని శ్రీనివాస్ ఇటు వైసీపీని వీడి జనసేనలో చేస్తున్న నేపథ్యంలో దీనికైనా వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ అభిమానులు ఎవరైనా చేస్తున్నట్టు అనే ఉద్దేశంలో కూడా దీని మీద ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే కనుక జనసేనలో చేరబోతున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరొకసారి జనసేనలో రాకని ఎవరో వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందుకని పొలిటికల్ ఫేవర్ కూడా కనిపిస్తున్న నేపథ్యం కూడా ఉంది. Right, Srinivas. Thank you for the updates.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో కలకలం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపిన బాలినేని రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇక బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు. కానీ తెల్లవారేసరికి 4-5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అయితే జనసేన ఫ్లెక్సీల చించివేతపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.